హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏ టు జెడ్ సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం మే మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఎవ్రీ మంత్ మనమైతే కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2027లో 10వ ఫీఫా మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, బ్రెజిల్. 2027లో 10వ ఫీఫా మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం బ్రెజిల్. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల ధృవీకరించబడిన స్వదేశీ హెచ్పివి టెస్ట్ కిట్ ఏ వ్యాధికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ డి, గర్భాశయ క్యాన్సర్. భారతదేశంలో ఇటీవల ధృవీకరించబడిన స్వదేశీ హెచ్పివి టెస్ట్ కిట్ గర్భాశయ క్యాన్సర్ నిర్ధారించడానికి స్వదేశీయంగా ధృవీకరించబడిన ఒక టెస్ట్. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, వేగవంతమైన సరసమైన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవను అందించే ప్రాజెక్ట్ కేపర్ ఏ కంపెనీకి చెందినది? ఆన్సర్ ఆప్షన్ డి, అమెజాన్. అమెజాన్కి చెందిన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవను అందించే ప్రాజెక్ట్ కేపర్ అనేది అమెజాన్ కంపెనీకి చెందినది. నాలుగవ క్వశ్చన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ అవార్డు 2025లో ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, గూగులోతు సౌమ్య. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ అవార్డు 2025లో ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డుగా గూగులోతు సౌమ్య గారు నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్, మే 2025లో భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, యాక్సియోమ్ స్పేస్. యాక్సియోమ్ స్పేస్ అనేది ఒక అంతరిక్ష యాక్సియోమ్ స్పేస్ 2025లో భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న కంపెనీ యాక్సియోమ్ స్పేస్. దీనికి స్పేస్ ఎక్స్ రాకెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కొంచెం ఈ క్వశ్చన్ని క్లారిటీగా చూడండి. కంపెనీ వేరు, రాకెట్ వేరు. నెక్స్ట్ వన్, ఆరవ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ శక్తితో నడిచే నౌకను ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ శక్తితో నడిచే నౌకను ఆస్ట్రేలియా దేశం ప్రారంభించింది. పూర్తిగా ఎలక్ట్రిక్తో నడిచే నౌక అన్నమాట. నెక్స్ట్ వన్, ఏడవ క్వశ్చన్, అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ఆరెంజ్ ఎకానమీ వ్యవస్థ అనే భావన ఏమిటి? అంటే ఆరెంజ్ ఎకానమీ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రియేటివ్ ఎకానమీ. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ఆరెంజ్ ఎకానమీ వ్యవస్థ అనే భావన అనేది ఏమిటంటే క్రియేటివ్ ఎకానమీ. ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ. నెక్స్ట్ వన్, తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల కేంద్ర న్యాయ కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, అంజురతి రాణా.
ఇటీవల కేంద్ర న్యాయ కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళగా అంజు రతి రాణా గారు నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్ 2025లో 7వ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. 2025లో 7వ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ సమావేశాన్ని భారతదేశం నిర్వహించడం జరుగుతుంది. 11వ క్వశ్చన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF బోర్డులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి పరమేశ్వరన్ అయ్యర్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF బోర్డులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి పరమేశ్వరన్ అయ్యర్ గారు నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ 12వ క్వశ్చన్ డ్రైవింగ్ లైసెన్సులు మరియు వాహన రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి సారథి పోర్టల్. డ్రైవింగ్ లైసెన్సులు మరియు వాహన రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరు సారథి పోర్టల్. నెక్స్ట్ 13వ క్వశ్చన్ రోమన్ క్యాథలిక్ చర్చి పోప్గా ఎన్నికైన మొదటి అమెరికన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్. ఆప్షన్ డి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్. నెక్స్ట్ 14వ క్వశ్చన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి బుర్కినా ఫాసో. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా బుర్కినా ఫాసో నిలవడం జరిగింది. అందరూ చాలామంది ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటారు, చూసుకోండి. బుర్కినా ఫాసో 2025కు సంబంధించి ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా నిలవడం జరిగింది. నెక్స్ట్ 15వ క్వశ్చన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఉత్పత్తి యూనిట్లు వర్చువల్గా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి లక్నో. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను వర్చువల్గా లక్నోలో ప్రారంభించారు. యూపీలోని లక్నో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రారంభించడం జరిగింది. 16వ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి 52. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనారు. 51 చూసుకుంటే దీనికంటే ముందు వారు సంజీవ్ ఖన్నా గారు తన పదవి విరమణ తర్వాత బిఆర్ గవాయ్ గారు ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వడం జరిగింది. దీనికంటే ముందు 50తో వచ్చేసి చంద్రచూడ్ గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ 17వ క్వశ్చన్ 2025 నుండి భారత ప్రభుత్వం ఏ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ 23. 2025 నుండి భారత ప్రభుత్వం ఏ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయం తీసుకుంది? సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. 23కి ఒక ప్రత్యేక రీజన్ ఉందండి. డే అండ్ నైట్ అనేది ఈక్వల్ టైమింగ్స్లో ఉండడం జరుగుతుంది 23 సెప్టెంబర్ రోజున. అందుకే 23 సెప్టెంబర్ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 33వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అజయ్ కుమార్ గారు యూపీఎస్సీ 33వ చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 33వ చైర్మన్గా అజయ్ కుమార్ గారు నిలవడం జరిగింది. నెక్స్ట్
19వ క్వశ్చన్, మతపరమైన ఆందోళనలు మరియు జూదం సంబంధాలను చూపుతూ ఇటీవల ఏ దేశం చదరంగమును నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ మతపరమైన ఆందోళన మరియు జూదం సంబంధాలను చూపుతూ ఇటీవల చదరంగం చెస్ను నిషేధించింది. నెక్స్ట్ వన్, 20వ క్వశ్చన్, 2025 దోహా డైమండ్ లీగ్ పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, జూలియన్ వెబర్. 2025 దోహా డైమండ్ లీగ్ పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో జూలియన్ వెబర్ గారు గోల్డ్ మెడల్ అయితే సాధించడం జరిగింది. గోల్డ్. నీరజ్ చోప్రా గారు సెకండ్ ప్లేస్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. జూలియన్ వెబర్ గారు 91.06 మీటర్స్ అయితే వేయడం జరిగింది. నీరజ్ చోప్రా తన ఆల్ టైమ్ రికార్డ్ అయిన 90.23 మీటర్స్ అయితే జావెలిన్ త్రోని విసరడం జరిగింది. జూలియన్ వెబర్ గోల్డ్ అంటే ఫస్ట్, నీరజ్ చోప్రా సిల్వర్ సెకండ్. నెక్స్ట్ వన్, 21వ క్వశ్చన్, భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఢిల్లీ. భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీ ఢిల్లీ అసెంబ్లీ. ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి గారు రేఖా గుప్తా గారు. నెక్స్ట్ వన్, 22వ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మిజోరం. ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం మిజోరం. అంటే 2025కు సంబంధించిన డేటా ప్రకారం మే మంత్లో. ఇరవై 23వ క్వశ్చన్, ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. 24వ క్వశ్చన్, బాను ముస్తాక్ రాసిన ది హాట్ ల్యాంప్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, దీపా బస్తీ గారు. బాను ముస్తాక్ గారు రాసిన ది హాట్ ల్యాంప్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? దీపా బస్తీ గారు. బాను ముస్తాక్ గారు కన్నడకు సంబంధించిన రైటర్. ఈమె కన్నడ భాషలో ది హాట్ ల్యాంప్ పుస్తకాన్ని రాయడం జరిగింది. దీన్ని దీపా బస్తీ గారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 25వ క్వశ్చన్, టీమిండియా టెస్ట్ సారథిగా బీసీసీఐ ఎవరిని నియమించింది? ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. తప్పకుండా అందరూ ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను. 25వ క్వశ్చన్ అని మెన్షన్ చేసి అందరూ కామెంట్ చేయండి ఆన్సర్ని. నెక్స్ట్ వన్, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో యూతాలియా మలక్కానా అనే కొత్త జీవి కనుగొనబడింది. కాగా ఇది ఒక అదేంటిది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ డి, సీతాకోక చిలుక. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో యూతాలియా మలక్కానా అనే కొత్త జీవిని కనుగొన్నారు. అది దేనికి సంబంధించిందంటే సీతాకోక చిలుకకి సంబంధించినది. నెక్స్ట్ వన్, 27వ క్వశ్చన్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం అంతరిక్ష యుగ క్షిపణి కవచం గోల్డెన్ డోమ్ను ఎన్ని బిలియన్ డాలర్లతో ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ డి, $175 బిలియన్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం అంతరిక్ష యుగ క్షిపణి కవచం గోల్డెన్ డోమ్ను $175 బిలియన్ డాలర్లతో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. క్వశ్చన్, ఇటీవల క్రింది ఏ ప్రభుత్వ రంగ సంస్థకు మినీరత్న కేటగిరీ 1 హోదా లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఈసీఐఎల్. ఇటీవల ఈసీఎల్ ప్రభుత్వ రంగ సంస్థకు మినీరత్న హోదా కేటగిరీ 1 లభించడం జరిగింది. 29వ క్వశ్చన్, 5వ శతాబ్దపు అజంతా పెయింటింగ్ నుండి ప్రేరణ పొంది భారత నావికా దళం ఇటీవల చేర్చిన కుట్టిన ఓడ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి,
ఐఎన్ఎస్వి కౌండిన్య 5వ శతాబ్దపు అజంతా పెయింటింగ్ నుండి ప్రేరణ పొంది భారత నావికాదళం ఇటీవల చేర్చిన కుట్టిన ఓడ పేరు ఐఎన్ఎస్వి కౌండిన్య. నెక్స్ట్ వన్, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి 103. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 103 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. 31వ క్వశ్చన్, 2025 మే 27న తన రికార్డును తానే బద్దలు కొట్టి 31వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రఖ్యాత నేపాల్ షెర్పా ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కామిరీటా షెర్పా. కామిరీటా షెర్పా గారు 2025 మే 27న తన రికార్డును తానే బద్దలు కొట్టి 31వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రఖ్యాత నేపాల్ షెర్పాగా నిలవడం జరిగింది. సో ఇవ్వండి మే మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎవ్రీ మంత్ మనమైతే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మనమైతే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వీడియోస్గా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చూడండి. అవి కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా మన ఛానల్ అనేది 1K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా యొక్క ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగించండి. మరిన్ని మంచి మంచి క్వశ్చన్లతో వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.